మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు ఇచ్చే అంశాలను చూసాం కదా. ముఖ్యంగా ఏదైతే గత వారం రోజులుగా ఆదాని పైన వస్తున్న ఆరోపణలు ఏదైతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇటు పార్లమెంట్లో కూడా ఈ ఆదాని అంశానికి సంబంధించి దద్దరిల్లుతున్న అంశం కూడా తెలుసు. సో ఆదాని ఎపిసోడ్లో ఏపీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆరోపణలు వచ్చాయి. మనం చూసాం, ఆరోపణలు వచ్చాయి. దాదాపు 1700 కోట్లు అతనికి లంచాలు ఇచ్చారు అనే దానిపైన, ముడుపులు అందాయన్న దానిపైన ప్రధానంగా ఆరోపణలు రావడం, దానిపైన ఇటు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ కూడా పెట్టడం. సో ఇలాంటి అంశాలు అదే రోజు కూడా వార్తలు ప్లే అవ్వడం. ఇటు ఆదాని అంశంలోనే ఆదానితో పాటు ఇటు అమెరికాలో ఇటు జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు, ఇలాంటి ఆరోపణలకు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తీవ్రంగా కూటమి ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. నా పైన ఇలా తప్పుడు ఆరోపణలు చేశారు, ఎవరు చెప్పారు? ఎస్, ఆదానితో ఒకసారి కాదు చాలాసార్లు కలిశాము. సీఎంలు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కలుసుకుంటారు, అందులో తప్పేముంది? కలిసినంత మాత్రాల్లో తప్పులు చేసినట్ట? నా పేరు అసలు ఎక్కడ ఉంది? కేసులో నా పేరు ఉందని చెప్పేసి చెప్తున్నారు, ఎక్కడ ఉంది? ఇలా నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? వెంటనే 24 గంటలు డెడ్లైన్ ఇస్తున్నాను, క్షమాపణలు చెప్పాలా ఇలాంటి ఆరోపణలు చేసిన వాళ్ళు పైన అని చెప్పేసి నిన్న మాజీ ముఖ్యమంత్రి అల్టిమేట్ ఇచ్చారు. లేదంటే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు. అసలు నేను చేసుకున్న ఒప్పందం ఏదైతే విద్యుత్ ఒప్పందం ఉందో దానికి మీరు సన్మానించాల్సింది పోయి, అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా ₹2.49 నేను విద్యుత్ ఒప్పందం చేసుకుంటే, దాదాపు దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ఒప్పందం లేదు. అలాంటిది మీరు నన్ను సన్మానించి శాల్వా కప్పాల్సింది పోయి ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తారా అనే విధంగా ఆయన కొన్ని కామెంట్ చేశారు. మరి నిజంగా ఆదానితో ఎలాంటి సంబంధాలు లేవా? అసలు నేను సెకితో చేసుకున్న ఒప్పందంకి ఆదానికి ఏంటి సంబంధం? ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, ఇందులో థర్డ్ పర్సన్కి ఏంటి సంబంధం అనే విధంగా నా మాజీ ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. మరి నిజంగా ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా? నిన్న అన్ని ఆధారాలతోటే చేశారా? మరి ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ₹2.49 ఒప్పందం చేసుకున్నారంటే మరి రాష్ట్రానికి నేను ఏ స్థాయిలో లాభాన్ని చేకూర్చాను అనేది నిన్న ఆయన చెప్తూ ఉన్నారు. సో మరి దీనిపైన నిన్న మన షర్మిల కూడా కామెంట్ చేశారు. అదేంటి ₹2.49 ఏంది, ₹59 విద్యుత్ దొరుకుతుంది, మరి మీరు ఎందుకు ఎక్కువ పెట్టుకున్నారు? ఈ రకమైన కామెంట్స్ కూడా వచ్చాయి. మరి చూడాలి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తారు. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈరోజు క్షమాపణలు చెప్పాలి, కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు అని చెప్పారు. మరి చెప్పకపోతే ఏం చేయబోతున్నారు? పరువు నష్టం దావేయబోతున్నట్టున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ రఫీ గారు ఉన్నారు, మరి కాసేపట్లో బీజేపీ నుంచి విల్సన్ గారు, అదేవిధంగా అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా లైవ్లో రాబోతున్నారు. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు మన 6TB వీక్షకులకు, అదేవిధంగా సయ్యద్ రఫీ గారికి, రాబోయే అతిథులకు కూడా. వారం రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఐ నెవర్ డెల్ట్ విత్ PPA అంటే వాళ్ళతోటి ఏ విధమైనటువంటి అక్రమ ఒప్పందాలు నేను చేసుకోలేదు. రాష్ట్రానికి 25 సంవత్సరాల పాటు సంవత్సరానికి 44,400 కోట్ల రూపాయలు నేను ఆదా చేస్తే నాకు సన్మానం చేయవలసింది పోయి నా మీద దుర్మార్గపు రాతలు రాస్తారా అని చెప్పేసి పచ్చ మీడియాని, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని ఛాలెంజ్ చేసి, మీరు 48 గంటల్లో కానీ క్షమాపణలు చెప్పకపోతే మీ మీద నేను ఒక్కొక్కరి మీద 100 కోట్ల రూపాయల చొప్పున పరువు నష్టం వేస్తానని చెప్పేసి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ ఛాలెంజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఆయన ఒప్పందం చేసుకున్నాడో ₹2.49, ₹2.49 చొప్పున ఆయన డిసెంబర్ 2021 చేసుకున్నారు. అవును. అదే ఒప్పందాన్ని జూలై నెలలో ఒడిశా స్టేట్ ₹2.61 చేసుకుంది. అదే ఒప్పందాన్ని ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉందో ఆగస్టులో ₹2.61 అదే ₹2.61 తీసుకుంది. తమిళనాడు సెప్టెంబర్లో ₹2.61 చేసుకుంది. దానికన్నా 12 పైసలు తక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను చేసుకుంటే నాకు శాలువా కప్పి సన్మానం చేయవలసినటువంటి మీరు ₹1.99 గుజరాత్ లో చేసుకున్న విషయం మాట్లాడతారేంటి?
₹1.99 గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో దొరికే మాట వాస్తవం. ఎందుకంటే దాన్ని ఇరాడియేషన్ ఛార్జెస్ అంటారు. అంటే మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రాజేష్ గారు, ₹100 కానీ పెట్టుబడి పెడితే ₹23 యూనిట్లు అక్కడ ఉత్పత్తి చేయగలుగుతాం. అదే సూర్యరశ్మి లబ్ధి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ. అదే ఇతర ప్రాంతాల్లో అయితే ₹100 పెట్టుబడి పెడితే 17 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి వస్తుంది. కానీ అక్కడ కూడా విత్ ఇన్ ద స్టేట్ సప్లై ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉండవు. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఆ గుజరాత్ లో ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తుని మన దగ్గరకు తెచ్చుకోవాలంటే, అక్కడ వైర్ల ద్వారా లైన్ల ద్వారా రావాలంటే మనకు మరో ₹2 ఖర్చు అవుతుంది. ఆ ₹4 విషయాన్ని మరుగున పెట్టి ₹2 అక్కడ దొరికే ₹1.99 దొరికేదానికి ₹1.49 పెట్టారనేటటువంటి అసత్యపు కథనాలు మీరు ఎందుకు రాస్తున్నారు? ₹1.99 మనకి తీసుకొచ్చి వాళ్ళు ట్రాన్స్మిషన్ వాళ్లే పోల్స్ వేసి, వాళ్లే వైర్లు వేసి బిగించి, వాళ్లే లైన్లు వేసి మనకి సప్లై చేస్తారా చెప్పండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అడిగినటువంటి ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా ఈనాడు వాళ్ళు ఒక పత్రిక పేరెత్తకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి అనాల్సి వస్తుంది. ఆయన ఏమన్నారంటే, ఒకప్పుడు ₹2 లక్షల ఉండేటటువంటి టీవీ 50,000 దొరుకుతుంది. దాని కాస్ట్ వచ్చేసి 2 లక్షల నుంచి 55,000 ఇప్పుడు పడిపోయింది. భవిష్యత్తులో రేట్లు పడిపోతాయి. పడిపోయేదానికి కూడా మనం ₹2.49 కొనాల్సిందేనా అన్నట్టుగా ఆయన రాశాడు. మరి నేను నేరుగా అడుగుతున్నాను, 2021లో చేసుకున్నటువంటి ఒప్పందంలో ₹1.99 మాత్రమే. మొత్తానికి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి ఇది వినండి ఒక్క మాట. లేటెస్ట్ ఒప్పందం గుజరాత్ విత్ ఇన్ ద స్టేట్ సప్లై చేసేది ₹2.67. ఇప్పుడు నేను కంటిన్యూస్ ₹2.67 గుజరాత్ కొంటున్న రోజున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹2.49 వస్తుంది. దీనికి సమాధానం చెప్పండి అని చెప్పేసి ఆయన అదే మీడియా వాళ్ళని అడిగారు. ఏదైనా కక్ష ఉంటే జగన్ మీద, నా మీద రాసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో భవిష్యత్తు మీద ఆడుకోకండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం లేదంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంత కూడా వాస్తవం అంటారు. ఏముంటాయి? ఓకే, రైట్. రఫీ గారు నమస్తే సార్. చూశారు కదా, 48 గంటల డెడ్ లైన్ పెట్టారు కొందరికి. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపైన పరువు నష్టం దావా వేస్తాను క్షమాపణ చెప్పకుంటే. సో ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ₹2.49 ఒప్పందం చేసుకుంటే ఈ రకమైన కామెంట్ చేస్తారా? నన్ను ఇంకా అభినందించాల్సింది పోయి అనే విధంగా నిన్న గత వారం రోజుల తర్వాత ఇష్యూ నడుస్తుంది, మనం చూసాం. నిన్ననే స్పందించారు. నమస్కారం సార్ మీకు, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే 60 వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పాడు. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ క్యాబినెట్ కి చెప్పకుండా ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. అది వాళ్ళు చూపిస్తున్నాం మేము. వాళ్ళ విద్యుత్ శాఖ మంత్రి, మొత్తం ఆర్థిక మంత్రి, మొత్తం వాళ్ళు చెప్తారు. అంటే క్యాబినెట్ లో చర్చలు. రెండోది, ఈయనేదో అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుందని చెప్పి ఈ ఒప్పందం జరగక ముందు కొన్ని నెలల ముందు ఆయన 7,000 మెగావాట్ల కోసం టెండర్స్ పిలిచాడు. ఆ టెండర్స్ లో ₹50 ₹60 విద్యుత్ సరఫరా చేసే కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఆ ముందుకు వచ్చిన దాన్ని వదిలేసి వాటిని రద్దు చేసి, ఆ టెండర్స్ ని రద్దు చేసి ఈయన ఈ ఒప్పందం చేసుకుంటారు. వీళ్ళు ఏమైనా సెకి వాళ్ళు ఇప్పుడు దాకా ఏమైనా కరెంట్ సప్లై చేశారంటే అది లేదు. దాని మీద ఈయన ఏం చేశాడు, ఆ ఒప్పందం, ఆ టెండర్ రద్దు చేశాడు.
మార్కెట్లో 12 రూపాయలు పెట్టి 14 రూపాయలు పెట్టి కొన్నాడు. 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశాడు. మార్కెట్లో 12-14 రూపాయలు కొని ఇస్తామన్న వాళ్ళు కాదన్నాడు. ఒప్పందం చేసుకున్న వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ మార్కెట్లో కొని ప్రజల మీద భారం వేశాడు. ఇతను ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలన్నప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీద దాని మీద 17,000 కోట్ల రూపాయల భారం వేశాడు. 8 సార్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు. 8 సార్లు. అప్పటికి 2014-19లో మా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా కరెంట్ ఛార్జీలు పెంచలేదు 5 సంవత్సరాల్లో. పైగా ఈ సోలార్ విద్యుత్ కానీ విండ్ విద్యుత్ కానీ పెట్టుబడి పెట్టిన రోజు కంటే ప్రతి సంవత్సరం దాని పెట్టుబడి వచ్చేస్తూ ఉంటది కాబట్టి దాని యూనిట్ రేటు పడిపోతూ ఉంటది. దానికి ఉన్నటువంటి స్వభావం అలాంటిది. PPL ని రద్దు చేయవద్దని కేంద్రం చెప్పింది, జపాన్ కంపెనీలు చెప్పినాయి, అయినా రద్దు చేశాడు. ఒకటి. రెండోది 1750 కోట్ల రూపాయలు ఇది తీసుకున్నాడు మేం చెప్పామా? మా పార్టీ ఏం చెప్పిందా? మా ప్రభుత్వం ఏం చెప్పిందా? ఎవరు చెప్పారు? 2029 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చామని సాగర్ ఆదాని చెప్పాడు. ఎవరికి? అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి. ఆ ఫోన్లో వచ్చినటువంటి వివరాలతో అమెరికాలో కేసు పెట్టారు. మేమేం చెప్పలేదు అది. అందులో ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్కి 1750 కోట్లు. మిగతా కాదండి రఫీ గారు, ఒక పాయింట్ ఇక్కడ నిన్న అంటే ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలకు అర్థం, మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అర్థం విధంగానే ఆయన కొన్ని కామెంట్ చేశారు. అంటే ప్రజలు కూడా ఆలోచించి, అవును కదా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పక్క రాష్ట్రాల్లో చూస్తే ఆ రేట్లో ఉన్నాయి, ₹2.49 తక్కువకే తీసుకున్నారు కదా. 12-14 రూపాయలతో కొన్నది ఎందుకు? మరి ప్రజల మీద భారం వేసింది ఎందుకు? తక్కువ కొంటే ప్రజలకు అసలు చాలా చౌకగా దొరకాలి కదా. ఆయన హయాం 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా దొరకలేదే. ఇప్పుడు అమెరికాలో కేసు ఆదాని మీద పెట్టారు. సాగర్ ఆదాని ఫోన్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా రికార్డ్ చేసి వాళ్ళు సమన్లు నోటీస్ చేశారు. మేమేమైనా చేశామా? అందులో ఇతర రాష్ట్రాల పేర్లు కూడా రాశారు కదా. 2019, 2024 వరకు ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్ ఇప్పుడు అతను లేడని కూడా రాశారు ఆ ఛార్జ్షీట్లు 60 పేజీల్లో. అదంతా మేము చేశామా? ఇప్పుడు ఆ సమన్లు ఇండియాకి వస్తాయి కదా. రైట్. ఇండియాకి వచ్చిన ఆదాని జవాబు చెప్పాలి కదా. రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు ఏం చెప్తారు? అక్కడ రఫీ గారు చెప్తున్నారు మరి ఆ ఒప్పందం అన్నారు, తర్వాత మరి 14 రూపాయలకు ఎందుకు కొన్నారు, తర్వాత 17,000 కోట్లు ప్రజలపైన భారం ఎందుకు వేశారు, అసలు అది ఒప్పందానికి సంబంధించి కూడా కనీసం క్యాబినెట్లో కూడా చర్చించలేదు. ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. అలా డీజే టిల్లు సినిమా ఉంటుంది, ఏ బాబు లే అని ఉంటాడు చూడండి. అలా ఆయన్ని నిద్ర లేపి ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారని ఆయనే చెప్పాడు చూడండి. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలు కొంత పరిరక్షించడానికి ఒకసారి మన వెనక్కి వెళ్ళి ముందుకు వస్తే సార్, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీకు చాలా విషయాలు తెలుసు. రాష్ట్ర విభజన అప్పుడు 2014 అప్పుడు మీరు రీకలెక్ట్ చేసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు బంగారం లాంటి మాట చెప్పారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన 14-19 నుంచి చూసుకుంటే మిగులు విద్యుత్ ఉంటుంది మన రాష్ట్రంకి, తెలంగాణకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పుకొని వచ్చిందేరా. 15-16కి 54,225 మెగా యూనిట్లు, అలాగే ఉత్పత్తి ఏమో 54,867, అంటే యూటిలైజేషన్ 54,225, 54,867 మిలియన్ యూనిట్లు వాడితే 642 యూనిట్లు మనకి మిగిలి ఉన్నాయి మెగా యూనిట్లు. 16-17కి వచ్చాక అది 10,500 యూనిట్ల కింద, 17-18కి ఏమో 12,000 మెగా యూనిట్లు, 18-19కి 7,600 మెగా యూనిట్లకి మిగులు ఉన్న విద్యుత్. ఆ రోజు కోల్ అన్నది ఏదైతే ఉందో ₹2.40 మనకి మార్కెట్లో దొరుకుతుంది, కోల్తో ప్రతిపాదించిన విద్యుత్ అయితే. కానీ నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ దీంట్లో ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. ఏమంటే హెన్స్ ఫోర్త్ ఈ కాలుష్యం వీటిలన్నిటి నివారించడానికి ఈ సోలార్ ఎనర్జీస్ కానీ నెక్స్ట్ విండ్ పవర్ ఎనర్జీస్ కానీ ఎవరైనా సరే అగ్రిమెంట్స్ చేసుకోగలిగితే
విత్ సబ్సిడైజ్డ్ రేట్స్తో మనకి దొరుకుతుంది అన్నది. ఇప్పుడు మీరు ఒక జాగ్రత్తగా గమనిస్తానండి, మనకి ఏదైనా ఇవాళ అగ్రిమెంట్ 25 years అన్న తర్వాత బేర మినిమం 3 years తర్వాత దాని ప్రొడక్షన్ దాని అవుట్కమ్ స్టార్ట్ అవుతుంది. రెండోది, గత ప్రభుత్వంలో ₹5.90 లేదంటే ఏదైతే విండ్ పవర్కి ₹4.90 ఏదైతే ఉందో ఒక 80 నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకారం చూసుకున్నా లేకపోతే ఏదైనా సరే దగ్గర 110,10,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలకి సేవ్ చేసిన గత ఒప్పందం ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ₹2.49. దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందంతో 87,500. ఇప్పుడు ఉదాహరణకి 133 విండ్ పవర్ అగ్రిమెంట్స్ అలాగే 35 సోలార్ పవర్ అగ్రిమెంట్స్ చేసుకున్న గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్పాన్ ఆఫ్ నో టైం దాంట్లో రద్దు చేసి కొత్త ప్రభుత్వం అగ్రిమెంట్లకు వెళ్ళారు. మీరు క్రానికల్ ఆర్డర్లు అన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెకీ అండ్ ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ముగ్గురులో మీరు ఇవాళ వీళ్ళు ఎంత పక్కకు పెడితే ఈ అదానీ వ్యవహారం ఎందుకు వచ్చింది ఇందులో? సార్ మీకు ఒకటి చెప్తున్నానా, ఒక పార్ట్నర్స్ అండి వీళ్ళిద్దరు, అజూర్ అండ్ ఈ అదానీ అన్న దగ్గర వీళ్ళు ఇంటర్నేషనల్ వైడ్గా ఒక ఈ పవర్ అగ్రిమెంట్స్లోకి యుఎస్ గవర్నమెంట్ త్రూగా ఎంటర్ అవుతున్నారు. సో వాట్ హ్యాపెండ్ ఈస్ వాళ్ళ అగ్రిమెంట్ ఈ ప్రాసెస్లో కాంపిటీషన్ అనేది ఎలా ఉందంటే వీడు వాళ్ళకన్నా ఎక్కువ పవర్ కొంటున్నాడు, వీడికన్నా అంటే ఆల్మోస్ట్ 60% షేర్ అదానీ అన్న వ్యక్తి కొనే ప్రాసెస్ ఉంది. అది 40% అజూర్ అన్న దగ్గర ఉన్నప్పుడు ఆ కాంట్రవర్షియల్లో గవర్నమెంట్కి ఒక అబ్జెక్షన్ రైజ్ అయింది. అప్పుడు యుఎస్ ఫెడరల్ కోర్టు స్ట్రాటజికల్గా దాన్ని అడ్రస్ చేస్తూ బర్క్లిన్ కోర్టు, అమెరికన్ బర్క్లిన్ కోర్టు ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అన్నది టేకెన్ ప్లేస్ అన్నది చెప్పింది తప్ప అందులో ఒకళ్ళ పేర్లు కానీ ఒక వ్యవస్థల పేర్లు కానీ ఏది మెన్షన్ చేయలేదు. బట్ ద సప్లై వాస్ టేకెన్ ప్లేస్, అగ్రిమెంట్స్ హ్యాస్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ ఏదేది ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఒరిస్సా, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఛత్తీస్గఢ్. ఈ వీటిల్లో కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఎప్పుడైతే మీకు ఈ 2 తపేలా పేపర్లు రాయడం మొదలెట్టాయో వీళ్ళు తప్ప దేశంలో ఎవడైనా మాట్లాడే విషయం చెప్పమనండి. పోనీ మనందరికీ తక్కువ నాలెడ్జ్ ఉంది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ ముకుల్ రోహిత్ గారిని గత కొన్ని సంవత్సరాలు బట్టి అన్ని ప్రభుత్వాలు ఆయన్ని గవర్నమెంట్ కేసులకు కూడా వాదించడానికి వాడుకుంటున్న ఆయన మన అందరికన్నా కొంచెం పెద్ద స్థాయి ఉంటుంది కదా సుప్రీంకోర్టు అంటే, ఎందుకంటే టాప్ 5 అడ్వకేట్స్లో ఆయన ఒకడు. అలాంటి ముకుల్ రోహిత్ గారు ఇర్రెగ్యులారిటీ ఎక్కడ ఫైండ్ అవుట్ కాంది ఒకటి చెప్పుకుంటూ వస్తాం. సే ఫర్ ఇన్స్టెంట్ సార్, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్తో అదానీ గారి ఒప్పందం జరిగింది కదా, జమ్మూ కాశ్మీర్ అంటే నిన్నగాక మనం ఎలక్షన్స్ పెట్టేదాకా ప్రెసిడెంట్ రూలే కదా. ఈ 5 స్టేట్లోనే బ్రైబ్ అనుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కానీ గౌరవ ప్రధానమంత్రి గారికి ఎవరైనా బ్రైబ్ అవుతారా? మరి నిన్న షర్మిల గారు కూడా మాట్లాడుతూ ఆవిడకి ఏడు చేసండి ఆయన పక్కకి ఆడుకోమంటే వేస్ట్. కాంగ్రెస్ లో దేశం మొత్తం మీద ఎవడు మాట్లాడినాడు అసలు ఒక్కదే ఏడు దేశాన్ని మాట్లాడతారు. ఆవిడ మొన్న ఆవిడ ప్రెస్ మీట్ లో చెప్తుంది కదా ఆ 1780 కోట్లు నాకేటి రాలేదని. ఏడొస్తుంది ఇవిడికి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹5.90 అగ్రిమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు గారికి ఎవరికైనా ముడుపులు వచ్చాయని నేను ఆద్యంతో ఆయన ప్రెస్ మీట్ లో కానీ లేదంటే ఏదైనా ఎక్కడైనా మాట్లాడవలసి వస్తుందో చెప్పండి. పీపీఎల్ రద్దు ఎందుకంటే మనకి మార్కెట్లో మీరు చిన్న విషయం చెప్తారు సార్, మనం అమీర్పేటకి వెళ్తాం, చంద్రబాబు ఉంది, బొమ్మరాబాద్ 2 కంచిపొట్టు చీరలు మా దగ్గర సేల్ ఉన్నప్పుడు పక్కన ₹70 దొరుకుతుంటే ఇది ₹100 పెట్టడానికి కొంటాడు చెప్పండి. సో ఆబ్వియస్గా ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం. మీరు మనతో కంపేర్ చేయండి మిగిలిన స్టేట్స్ అన్నీ కూడా ఐఎల్టీఎస్ ఛార్జెస్. ఇందాక రఫీ గారు స్ట్రాటజికల్గా సార్ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఈరోజు అదానీ మీద ఇంత గొల్లెత్తి పడుకుంటున్నారు కదా మీరు. సరస్వతి ప్రాజెక్ట్స్ అయింది కదా సార్, ఆయన డైరెక్ట్గా సరస్వతి ప్రాజెక్ట్స్ నుంచి పవర్ కొనుక్కోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కుదరదు. తర్వాత మీరు ఇంకోటి గమనించండి, గుజరాత్ పవర్ ఏదైతే ఉందో గుజరాత్ అండ్ రాజస్థాన్ ఖచ్చితంగా అది డెజర్ట్ ప్లేసు, మనకన్నా ఎక్కువ రేసెస్ ఉంటుంది, వెరీ గుడ్ పవర్ విల్ గెట్ ఇట్. బట్ అక్కడ వచ్చిన పవర్ని కూడా సార్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న 4 ఏవైతే వాడుతున్నారో 4 ప్లేసెస్ సదరన్ గుజరాత్, ఈస్టర్న్ గుజరాత్ ఇవన్నీ కూడా పవర్ వాడుతుంది కూడా వాట్ ఎవర్ ద అగ్రిమెంట్స్ ది మేడ్ వయా వర్సా సెకీ త్రూగానే జరిగాయి. ఓకే. సో ఇక్కడ మీరు ఎవరైనా తీసుకోండి, అదానీ పవర్ అనుకోండి, లేదంటే సరస్వతి పవర్ అనుకోండి, లేదంటే రాజస్థాన్ పవర్ అనుకోండి, లేదా గుంటూరు పవర్ అనుకోండి, ఏదైనా సరే ఇట్ హ్యాస్ టు రీరూట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెకీ. మీకు ఇంకోటి చెప్తాను, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని నిరోధించడానికి ఎప్పుడైతే సెబీ లాంటి వ్యవస్థ వచ్చిందో దేశం మొత్తం మీద ఈ సెకీ కూడా ఇంటర్నేషనల్ ఒప్పందాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఆనాటి 2014 నుంచి 19 దాకా ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తీసుకున్న ఒప్పందాలే ఇవాళ ఏ రాష్ట్రంకైనా సబ్సిడైజ్డ్ రేట్లలో
ప్రివిలేజెస్ ఉన్నప్పుడు చెప్తాను కదా, మిగిలిన యూనిట్లు ఉన్న మన రాష్ట్రంకి ఎరోడియస్ సర్కమాస్టెన్సెస్ లోనే మనకి విద్యుత్ కొనుగోలు అనేది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళని కూడా మన దగ్గర మనకి ప్రివిలేజ్డ్ గా ₹2.49 ఇంక్లూడింగ్ ILTS ఛార్జెస్, ఎందుకంటే నియరెస్ట్ పవర్ గ్రిడ్లకి ఇస్తారో అక్కడి నుంచి తీసుకునే ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ చేస్తూ మీకు కావాలంటే నేను సెకీ లాడ్సిన లెటర్ చూపిస్తాను, నేను ద వేవ్డ్ ఆఫ్ ILTS అని. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీకు ప్రతి రాష్ట్రంలోని సోలార్ ఎనర్జీ వాడకంలోకి, ఇప్పుడు నా ఇల్లు ఎగ్జాంపుల్ చెప్తా సార్, మా ఇంటి పైన సోలార్ ప్యానెల్ ఉన్నాయి, ఇక్కడ అమీర్పేట పవర్ గ్రిడ్కి కనెక్ట్ చేసాం సార్, మాకు వేవ్ ఆఫ్ బిల్ రూపంలో వస్తుంది. కానీ మీకు తెలుసా మా కరెంట్ బిల్ దగ్గర 18,000 వచ్చేది మెయింటెనెన్స్ అంతా. బట్ ఆఫ్టర్ హ్యావింగ్ ద సోలార్ పవర్ మాది అది 1600, 14 వస్తుంది. ఇది గవర్నమెంట్కి ప్రాయోజిత కార్యక్రమం. నేను అదే చెప్తున్నాను. ఆ రోజు ₹5.90 తీసుకున్న ఉదంతంలో రాష్ట్రానికి 80,000 కోట్ల దగ్గర నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు కంటిన్యూడ్ విత్ ద సేమ్ రేట్. అయ్యే మనకి SCR సెకీ ఎప్పుడైతే మనకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసిందో ₹2.49 సెప్టెంబర్లోనే సెకీ కేంద్ర ప్రభుత్వం సెకీ నుంచి లేఖ వచ్చింది మాకు ఈ ఒప్పందాలకు సంబంధించి. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పనా సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కనుక గమనించగలిగితే రీరూటింగ్ ఆఫ్ పవర్ అన్నది మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే డైరెక్ట్ గా సెకీ త్రూగా తప్ప ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అవునండి, అదే థర్డ్ పర్సన్. ఉదాహరణకి అదానీ గారిది 5 స్టేట్లలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. నిన్న దాకా ప్రెసిడెంట్ రోలే కదా, ఆపాదించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాకుండా అక్కడ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు కూడా ఆపాదించాలి కదా. రఫీ గారు క్వశ్చన్ ఇస్తున్నాడు. రఫీ గారు ప్లీజ్. మీకు ఇంకోటి చెప్తా సార్, రఫీ గారు ఒక్క చిన్న సబ్మిషన్ ఏం లేదు, మీరు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఇన్ డెప్త్ డీటెయిల్స్ కనుక్కుంటాను కానీ నేను ఏది మాట్లాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి లాస్ట్ డే మీటింగ్ లో. ఇక్కడ ఈలోని తెప్పల పేపర్లో చేసిన దరిద్రం తప్ప ఓవరాల్ గా ప్రభుత్వ పరంగా ఎవరు అప్లయన్సెస్ చెప్పట్లేదు. రఫీ గారు ప్లీజ్ సార్. విల్సన్ గారు కెమెరా మిడిల్ లో పెట్టుకోరా ప్లీజ్. ఓకే, రఫీ గారు చెప్తారు క్వశ్చన్స్. రఫీ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుస్తున్న అంశం ఏంటంటే ₹5.90 సోలార్ పవరు అప్పటికి ఆంధ్రాలో అందుబాటులో ఉంది. ₹4.60 విండ్ పవర్ అందుబాటులో ఉంది. 2019కి మిగులు ఉత్పత్తి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కరెంటు ఇప్పుడు చెప్పాను కదా ప్రసాద్ గారు, ఏ సంవత్సరం ఎంత మిగులు ఉందో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ PPL ని రద్దు చేసి బయట నుంచి కొనకుండా లేదా తక్కువ ఇస్తామనే వాళ్ళ దగ్గర నుంచి టెండర్స్ రద్దు చేసి బయట మార్కెట్ లో 4 సంవత్సరాలు కొనటం వల్ల ₹12, ₹14 కొనటం వల్ల 17,000 కోట్లు ప్రజలు తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది సార్. 8 సార్లు పెంచాడా అగ్రిమెంట్ ఏదైతే ఉందో 24 నుంచి పవర్ సప్లై వస్తుంది మనకి, ఇవాళ రాదు. మీ టెన్యూర్ లో కూడా ఒప్పందం కాదు, ఎగ్జిక్యూషన్ కాలే. చెప్పిస్తారా 19కి మిగులు కరెంట్ ఉంది ప్రసాద్ గారు చెప్పాడు. నేను చెప్తున్నా 7,600 రద్దు చేశాడు. కరెంట్ లేదు మార్కెట్ లో. రద్దు చేసి చెప్పండి. రైట్, ఓకే. అందుకే PPL రద్దు చేశారు సార్. అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది PPL రద్దు మీద. కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసింది PPL రద్దు చేయవద్దని. జపాన్ కంపెనీలు మొరబెట్టుకున్న PPL రద్దు చేయవద్దని. రద్దు చేసిన తర్వాత పవర్ లేక ₹12కి ₹14 కొని ప్రజల మీద 8 సార్లు భారం వేశాడు. మీరు 17,000 మీరు 5 నెలల్లో ఆల్రెడీ విల్సన్ గారు ప్లీజ్. ఈ సెకీ ఒప్పందం వల్ల 3 సంవత్సరాలు కూడా పవర్ అందుబాటులోకి రాలా. రాదు సార్, అది ఇవాళ ఇస్తే ఇవాళ రాదు. అది క్యాన్సిల్ చేశాడు. తక్కువగా ₹1.60 ఈ లోకల్లో ఇస్తామన్న వాళ్ళు రఫీ గారు ఏదైనా రఫీ గారు అగ్రిమెంట్స్ అనేది ఏదైనా లేదు. రఫీ గారు కాదు అగ్రిమెంట్ అవునండి. పాత PPL ఎందుకు 5.5కి ₹5.90 అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రివిలేజ్ అండి. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివిలేజ్ ఇచ్చి సెకీతో కొత్త ఒప్పందానికి ఓపెన్ చేసిన డోర్. రఫీ గారు ప్లీజ్ ఆర్గ్యుమెంట్ అండి అది. రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం. అది రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్. విల్సన్ గారు చెప్పండి. రాజేష్ గారు ప్లీజ్. ఉన్న ₹5.90 ₹4.60 రద్దు చేశాడు. ₹4.84 4.60 కాదు, ₹4.84. బయట
తక్కువ రేట్లకి కరెంట్ ఇస్తామని టెండర్లు రద్దు చేసి 12 రూపాయలు 14 రూపాయలతో కొని ప్రజల మీద భారం ఎందుకు ఇచ్చాడు? 8 సార్లు ఎందుకు పెంచాడు? దానికి చెప్పండి. ఇప్పుడు మీరు 5 నెలల్లో డ్రోప్ ఛార్జీలు 7,000 కోట్లు వసూలు చేశారు. ప్లీజ్ ప్లీజ్ మీరు కూడా డ్రోప్ ఛార్జీలు 5 నెలల్లో 7,000 కోట్లు వసూలు చేశారు. ఇంకా 12,000 కోట్ల ప్రణాళిక ఉంది. మేము మిగులు కరెంటు ఇచ్చేస్తే ఈ రకంగా తయారు చేసి సార్ ఇది స్ట్రాటజికల్ గా మూవ్ మార్చకండి. రైట్. ఈ డ్రోప్ ఛార్జీలు మిగులు కరెంట్ ఉంది. విల్సన్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ఇది. దీనిపైన ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అసలు ఏంటి నా పైన ఈ రకమైన వాస్తవాలు ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ థర్డ్ పర్సన్ లేనేలేరు, నా పైన ఈ రకంగా చేస్తున్నారు, వెంటనే 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి కొందరు అంటున్నారు. ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఏం చెప్తారు నిన్న మాజీ ముఖ్యమంత్రి గారి కామెంట్స్ని బట్టి? ఇప్పుడు ఈ ఒప్పందం పైన ఆల్రెడీ అమెరికాలో దీనిపైన ఒక ఆరోపణ వచ్చింది. నా పేరు లేదని అడిగిన ఆంధ్రప్రదేశ్ సీఎం అని మెన్షన్ చేసినట్టుగా మీడియాలో కూడా వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఎక్కడుంది? మరి ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ అమెరికా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. ఎక్కడ పేరు చూపించండి. ఒక అధికారి జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదు. జగన్మోహన్ రెడ్డి పేరేంటండి? అసలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదు. రాసింది పట్టుకొచ్చి మీరు డిబేట్ కొత్త ఎలా సార్ మాట్లాడిద్దారా సార్? రవి గారు మీకు మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో ఒప్పందం చేసుకున్న లైన్ తప్ప ఇంకేమీ లేదు దాంట్లో. ఒప్పందానికి తెరలేపింది అనేది మాత్రమే ఉంది. అందులో మీరు 1788 బ్రైబు ఇవన్నీ రఫీ గారు అదానితో ఒప్పందం రద్దు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం. 133 ఒప్పందాలు 35 ఒప్పందాలు రద్దు చేశారు. విల్సన్ గారు మాట్లాడితే అంటారు, అధికారులు బ్యూరోక్రాట్ అంటారు. 2019-2024 వరకు ఉన్నటువంటి ఐఆర్ ఆఫీషియల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని ఉంది అక్కడ. ఒక నిమిషం ప్లీజ్, ఆ పేపర్ చూపిద్దాం. ఒక నిమిషం విల్సన్ గారు మాట్లాడిద్దాం ప్లీజ్. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి విల్సన్. అంటే నేను ఇందాక మాట్లాడారు కాబట్టి నేను ఏమంటానంటే పేపర్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం అని వచ్చింది, రాలేదు. వచ్చింది అందుకే ఆయన డిఫర్మేషన్ కేసు చేస్తున్నాడు. దాని మీద ఇష్టం రాసేస్తే కుదరదని చెప్పారు. ఆయన ఏ కేసులను వేసుకోవచ్చు, ఆయన హక్కులు ఆయనకుంటాయి. ఇక్కడ ప్రజా ప్రయోజనం ఎక్కడ దెబ్బతిన్నది అనే దగ్గర డిబేట్ నడుస్తా ఉంది. అందులో లంచం తీసుకున్నారనేది ఒక అధికారుల ద్వారా తీసుకున్నారా, ఏం చేశారనేది విచారణలో బయటకు వస్తుంది. ఇక్కడ నేనేమంటానంటే ప్రజా ప్రయోజనం దెబ్బతింటే ప్రజలకు సంబంధించి 25 ఏళ్ల పాటు ఒక భారం పడితే ఆ భారానికి సంబంధించి ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా స్పందిస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి అందులో మంచి ఉంటే స్వాగతిస్తారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెకి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ 3 తప్ప ఉన్నారు అగ్రిమెంట్ లో. వీళ్ళు 3 తప్ప ఇంకెవరున్నారు చెప్పానండి ఇందులో. విల్సన్ గారు ప్లీజ్. అదే ఆంధ్రజ్యోతి ఈనాడు చదువుకుని వస్తే మీరు నేను ఒకేలా ఉంటాం, ఒకే ప్లాట్ఫామ్ మీద. మీరు సాక్షి చదువుకొని వస్తే ఇలా నేను పేపరే చదవను. ఒరిజినల్ సిఐ ఎఫ్ఐఆర్ మీ దగ్గర ఉంటే అది చూపించి మాట్లాడు. అది చూపించే మాట్లాడుతున్నా. మాట్లాడు. పుచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎనలిస్ట్ గా వచ్చి. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. పేపర్ చదువుకొచ్చి నేను ఎనలిస్ట్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇది స్టాండర్డ్ అయినా కాదు. జాతర సబ్జెక్ట్ మాట్లాడండి. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కదా మీరు. మీకు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను కథ రాసుకుని వచ్చి ఆ కథ స్క్రీన్ పై దర్శకత్వం మేము పాడాలంటే ఎవరు ఉంటాడు ఇక్కడ? విల్సన్ గారు మీరు విల్సన్ గారిని మాట్లాడిద్దా కాదండి. ఎఫ్ఐఆర్ కాపీలో దగ్గర మాట్లాడండి. చూపిస్తున్నా కదా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకోలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం ఉంది. నో ప్రాబ్లం. ఆయన ఇప్పుడు వైసీపీ ఆయన డిబేట్ చేసుకోవడం ఆయన పార్టీ పరంగా అర్థం కాకపోవడం, తెలుగు కవిత్వం రాసుకోవడం తెలుగు అర్థం కాకపోవడం మీ కర్మ. నేనేం చేయాలంటే విల్సన్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేకుండా కూడా మీరు రాష్ట్రాన్ని ఇలా పొరపాటు చేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఒప్పందాలు సంతకాలు చేశారు. వాళ్ళకి ఇచ్చారు బైబులే. నీకు నచ్చితే అబ్బా
అరే ఆయన మెన్షన్ చేసిన 5 రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందండి విల్సన్ గారు, రఫీ గారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రెసిడెంట్ రూల్ లో ఉన్నాం, ఎవరితో ఒప్పందం చేసుకుంటామని ఖచ్చితంగా అది క్రైమే, అందులో సందేహం లేదు. ఎదుర్కోదలుచుకుంటే ఎదుర్కోవచ్చు. అదేవిధంగా అమెరికా సంబంధించిన దేశంలో ఏ పేపర్ ఏం చూసాడు చెప్పారు. ఈ 2 తప్పేలాగా కూర్చొని రాసేస్తే వీళ్ళు వచ్చి విశ్లేషించుకుంటారు. మాట్లాడండి, వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పండి. బీజేపీ ఏంది వెర్షన్ అండి? చెప్పండి సార్, చెప్పండి. ఇంటర్నేషనల్ ఎఫ్ఐఆర్ ఉంటే తీసి అంటే ఏం ఆధారాలు లేకుండా ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు ఎండార్స్ చేయడానికి వచ్చారు. ఎండార్స్ చేయడం చెప్పండి, నేను డిమాండ్ చేస్తాను దాని మీద. విల్సన్ గారు మాట్లాడండి ప్లీజ్. వీళ్ళిద్దరు ఒకరికి తోడు. నా వెర్షన్ నాకు చెప్పారు, అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడి తర్వాత వాళ్ళతో మాట్లాడించండి, నో ప్రాబ్లం. మాట్లాడండి, మీ వర్షన్ చెప్పండి. నేనేమంటానంటే, ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణకు సంబంధించి మనకుండే దర్యాప్తు సంస్థలు ఉంటాయి. భారతదేశంలో సిబిఐ ఉంది. అదే విధంగా అమెరికాలో ఒక ఆరోపణ వస్తే ఆరోపణ సంబంధించి ఇక్కడ చేతులు మారాయన్న డబ్బులు ముట్టాయి అన్న విషయంలో అది జగన్మోహన్ రెడ్డి గారు ముడితే అది ఏ అకౌంట్లు ముట్టాయి ఏంటి అనేది భారత ప్రభుత్వం దర్యాప్తు చేయాలని నేను కోరుతున్నా, అందులో సందేహం లేదు. అదే సమయంలో ఆయనకి ఆయన డిఫైన్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ ఇక్కడ నిజంగా విల్సన్ గారు ఒక పాయింట్, ఇప్పుడు అదేదైతే అమెరికాలో అక్కడ న్యూయార్క్ లో అయిన కేసు సంబంధించి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉందో అందులో ముడుపుల అంశం అవన్నీ ఉన్నాయి, ఎందుకంటే అవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది కదా. అదేనంటే వెరీ గుడ్. నేను ఆర్గ్యుమెంట్ తో ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో ఏదైతే కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ లో అమెరికన్ బక్లైన్ కోర్టులో సబ్మిట్ చేసిన దగ్గర దే డిడ్ంట్ ఈవెన్ మెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా మెన్షన్ చేయాలి. ఓన్లీ 5 స్టేట్లతో ఒప్పందాలు జరిగాయని ఒకే ఒక్క మాట ఉంది. ఓన్లీ స్టేట్స్ నేమ్స్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒక విషయం అంటే నాకు విల్సన్ గారు చాలా గౌరవం, ఎందుకంటే నిజాన్ని ఒప్పుకుంటాడు ఆయన. మరి తాగితే అఫ్సల్ కి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఏ రూట్ వచ్చాయి అనేది బయటకు వస్తుంది కదా, వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రతి ఒప్పందం ఉంటుందండి. డంపింగ్ యార్డ్ లో తీసుకొని మా ఇంటి ముందు వేసి డంపింగ్ యార్డ్ తీసుకొని మా ఇంటి ముందు వేసి మమ్మల్ని మాట్లాడుతుంటే బయట కలుస్తుందా? మాట్లాడదు మీరు కూడా మాట్లాడదు. మనం విల్సన్ గారికి అవకాశం ఇచ్చాం కాబట్టి మాట్లాడించిన తర్వాత మీరు మాట్లాడారు. ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, ఇద్దరు మాట్లాడుతుంటే ఏమవుతుంది? ప్లీజ్ అదే చెప్పాను విల్సన్ గారు. రైట్. ఇప్పుడు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ లో కరెంటు బిల్లులు పెరిగాయంటే అర్థము మనం అంతకుముందు 500 వచ్చే వాళ్ళకి 1000 వచ్చాయంటే మనం తీసుకున్న ఒప్పందాలు ఫలప్రదమైనయా కాదా, ఇది కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకోవాలి రాజేష్ గారు. ఇక్కడ ఎఫ్బిఐ ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా శిక్షార్హుడే అవుతాడు, భారత ప్రభుత్వం స్పందిస్తుంది. ఆ ఒప్పందం రాంగ్ అయితే ఒప్పందానికి రద్దు చేసిన అధికారం ఇప్పుడు ప్రభుత్వానికి ఎంతవరకు ఉంటుంది అనేది కూడా దాని మీద న్యాయ సమీక్ష చేస్తారు. దాని మీద ఒక విచారణ అంతర్జాతీయ సంస్థలు కాబట్టి ఉంటది. కానీ పీపీలు రద్దు చేసుకోవద్దని గతంలోనే అనేక సార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. కానీ ఒకటి విల్సన్ గారు ఇక్కడ ఒక పాయింట్, విల్సన్ గారు ఇక్కడ ఒక పాయింట్, విల్సన్ గారు నిజాలు బయట రావాలి. కరెక్ట్. అందరూ అదంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఆ అమెరికాలో ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అని పేరు లేదు, జగన్మోహన్ రెడ్డి పేరు లేదు, ఓన్లీ 5 స్టేట్స్ అని ఉన్నప్పుడు ఎందుకు ఈ రకంగా ఆయన పేరు మెన్షన్ చేయడము, ఇన్ని వేల కోట్ల ముడుపులు అందా, ఈ రకమైన ప్రచారం ఎందుకు జరుగుతుందని? ఆంధ్రప్రదేశ్ మీరు చీఫ్ మినిస్టర్ అని ఉంది కదా, ఈ రోజు ఫ్రంట్ పేజ్ పేపర్ లో ఉంది. రాష్ట్రాలతో ఒప్పందాలు అని చెప్తుంటే ప్రాతిపదిక మేము మాట్లాడుతున్నాం. సో వాట్ మాకున్న సమాచారం ఇది, ఎవరికైనా మీడియా సమాచారం కదా ప్రాతిపదిక ఏముంటది, వేరే మార్గాలే లేవు కదా. మీకు సాక్షిలో వచ్చింది దాని డాక్యుమెంటేషన్ మీరు ఇస్తారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మేము చెప్తాం, మాకు తెలిసిన సమాచారం. సాక్షి ఎఫ్ఐఆర్ ఉందండి, ఒరిజినల్ ఎఫ్ఐఆర్ ఇక్కడ ఉంది, అందుకని చదువుతున్నాం. మరి మీ దగ్గర వేరే 2019, 2024 వరకు ఉన్న హయ్యర్ అఫీషియల్ అని అన్నది. అందులో అమెరికా వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ అంటే పొలిటీషియన్ పిలుస్తారు, బ్యూరోక్రాట్లు అంటే ఆఫీసర్లు పిలుస్తారు. అక్కడ హయ్యర్ అఫీషియల్స్ అంటే 2019, 2024 వరకు ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్ అంటే చీఫ్ మినిస్టరే.
సార్ ఇంటర్ప్రిటేషన్ పేపర్లో రాశారు కాబట్టి మీరు ఇంటర్ప్రిటేట్ చేసేస్తారు. ఆనందపడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు చీఫ్ సెక్రటరీ కానీ లేదా ముఖ్యమంత్రి కానీ. ఓకే ఓకే రైట్. మా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతాం. శ్రీనివాస్ రెడ్డి గారు సార్, ఇక్కడ విల్సన్ గారు నాకు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, నిన్న అదానీ గారు రఫీ గారు మీకు కూడా చెప్తాను. 5 రూపాయలు 90 పైసలు, 4 రూపాయలు 60 పైసలు. అదే సార్ నేను చెప్తాను. 4.64 పైసలు కొనకుండా చంద్రబాబు నాయుడు గారు దానికి జవాబు చెప్పండి. మీరు ప్రజల మీద 5 నెలల్లో మీరు వేసిన 7,000 కోట్లకు సమాధానం మీరు చెప్పండి. సార్ మీరు ఆపండి. ఓకే సార్ రఫీ గారు నేను మీకు ఇస్తాను ఒకసారి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. రఫీ గారు నేను మీకు ఇస్తాను, మీరు మధ్యలో రాకండి ప్లీజ్. మధ్యలో మాట్లాడకండి. నేను రఫీ గారు దయచేసి ఆగండి. నేనేమంటున్నానంటే, ఈ యొక్క ఏది వచ్చే 20 సంవత్సరాలకి $2 బిలియన్ ఒప్పందం చేసుకున్నదే అని వచ్చి అమెరికా FBI వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేశారు, మేము చేయలేదని చెప్పేసి ఆయన అంటున్నారు కదా. ఈ పత్రికలు రాయాల్సినటువంటి వార్తలు ఏంటంటే, 12 ఏళ్ల క్రితం మన గౌరవ రాజ్యసభ సభ్యుడి మీద, అంటే కేవీపీ రామచంద్రరావు గారి మీద టైటానియం కొనుగోలులో ఇదే FBI ఆరోపణలు చేసింది. టైటానియం కొనుగోలులో 1,000 కోట్లు తీసుకున్నాడు అని. ఏమైంది ఆ కేసు? ఏం ముట్టుకోలేదే, టచ్ చేయలేదే. FBI ఏదో బ్రహ్మ పదార్థమైనట్టు వాళ్ళు చేసేవన్నీ కూడా నిజమైనట్టుగా మీరు మాట్లాడితే సార్. అదేవిధంగా మీరు మీ పత్రికలు ఏం రాయాలంటే, భోపాల్ గ్యాస్ మిక్కు విడుదలతో వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అది US చెందినటువంటి సంస్థ. అది దాన్ని ఆండర్సన్ అనేవాడిని ఇప్పటికి మన వాళ్ళు పట్టించలా. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ప్రాణాలు కోల్పోతే వాళ్ళ సంస్థ వల్ల మరి ఆ FBI సహకారంతో దేంతోటో మరి వాళ్ళు అడ్డు పెట్టుకుని ఆండర్సన్ అనేవాడిని మనకు అప్పచెప్పలా ఇప్పటికి కూడా. వాటి మీద మీ పత్రికలు రాస్తే బాగుంటది. మీ పత్రికలు ఇంకా ప్రశ్నించాల్సింది పక్కకు పెట్టండి. కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణల పైన ఇప్పుడు వీళ్ళు రఫీ గారు అదే క్వశ్చన్ అడుగుతున్నాడు కదా, మీరు ఎందుకు ఈ ఎక్కువ రేట్లు పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? అసలు కనీసం ఎక్కడ ఎక్కువ రేట్లు పెట్టి తీసుకున్నారు చెప్పమని చెప్పండి. ఇప్పుడు క్యాబినెట్ తో చర్చించిన బాధ్యత ఏంటంటే సార్, ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే, ఒకరు సప్లై చేస్తామని చెప్పి ముందుకు వస్తారు. వాళ్ళు సకాలంలో సప్లై చేయలేకపోయినా సరే ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ప్రజలకి సమాధానం చెప్పలేండి సార్. ఇబ్బంది పెట్టకూడదు. ₹5.90 ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నారు కదా. అదానీ తోటి ఒప్పందం రద్దు చేసుకునే దమ్ముందా? చేసుకోండి. ప్రజలకు మేలు చేయండి. మేలు చేయండి. మేము 133 ఒప్పందాలు మేము రద్దు చేశాం కదా. రద్దు చేయండి సార్. రద్దు చేయండి. దాని గురించి మాట్లాడండి. నిజమే రఫీ గారు. ఇప్పుడు మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా. నిన్న పార్లమెంట్ లో అదానీ విషయం ప్రస్తావిస్తే మీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు 149A ప్రకారం ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు? మా అదానీ ఒక భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త యొక్క ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, దీని మీద కేసు ఎందుకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు అడిగారు. దానికి సమాధానం చెప్పండి విల్సన్ గారు. దానికి సమాధానం చెప్పండి. దాని మీద చర్చ ఎందుకు జరిగిందో చెప్పండి. దాని మీద ఎందుకు చర్చ జరిగింది? దీని మీద ఇస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు అయిపోయినాక మీకే మాట్లాడు. బీజేపీ కార్యకర్త కాదు. ఆయన తప్పు చేస్తే ఆయన ఏమి కొమ్ముకాయాల్సిన అవసరం బీజేపీకి అసలు లేదు. తప్పు ఎవడు చేసినా ఒకటే.
కానీ ఒకటండి విల్సన్ గారు ఒక పాయింట్ ఇక్కడ విల్సన్ గారు ఆదాని పైన అదాని కొమ్ముగాల్సిన అవసరం బీజేపీకి అవసరం ఏంటి? ఒక వ్యాపారవేత్త కాదండి విల్సన్ గారు ఇక్కడ ఒక పాయింట్ ప్లీజ్ ఒక నిమిషం. ప్రయోజనాలు ఉంటాయి. ఆదాని విల్సన్ గారు ఇప్పుడు ఆదాని అంశము ఈ రకంగా చర్చ జరిగినప్పుడు ఎందుకు బీజేపీ పైన ఆరోపణలు వస్తున్నాయి? ఎందుకు స్పందించట్లేదు? ప్రధాని కూడా ఎందుకు స్పందించట్లేదు ఈ అంశానికి సంబంధించి? కాదండి అసలు అదానితో మాకు సంబంధం ఏంటి? అతను వ్యాపారవేత్త, వ్యాపారం చేసి వ్యాపారం చేసుకుంటాడు, ప్రధాని సార్ అందుకని వ్యాపారం చేసుకుంటారు, ప్రపంచంతో వ్యాపారం చేసుకుంటారు. తప్పు చేస్తే అదాని ఒకటే, అంబానీ ఒకటే, లేదా టాటా అయినా ఒకటి, ఎవడైనా ఒకటి. ఎవడైతే ఏమి ప్రజల పక్షాన్ని కదా మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ రఫీ గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మీరు అదనంగా ఎందుకు పెట్టి కొన్నారు? ప్రజాపరిధి దెబ్బతింది. 7 సార్లు ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఛార్జీలు పెరిగాయి జగన్ గారి హయాంలో. సరే ఇందులో ఏమైనా అవినీతి ఉంటే ఖచ్చితంగా దీని మీద నిగుదేవాల్సిన అవసరం ఉంది. ఆ నివేదిక ఇప్పుడు అమెరికా నివేదికని మనం ప్రమాణంగా తీసుకోవడం కాదు అక్కడ సబ్జెక్టు. కరప్షన్ జరిగితే ప్రజల డబ్బు కానీ దుర్వినియోగం అయితే దాని మీద మనం స్పందించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గారు దాని మీద ఆలోచిస్తుంది కదా, ఖచ్చితంగా స్పష్టమైన వైఖరి వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి అంతే తప్ప వాళ్ళు నీళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం రఫీ గారు ఇచ్చే ముందు ఒకసారి ప్రసాద్ గారు రఫీ గారు మీకు మీరు మాట్లాడితే మీకు అట్లా అనిపించుండొచ్చు. ఇప్పుడు కూటమి తరపున తెలుగుదేశం వాళ్ళు ఉండగా మళ్ళీ బీజేపీ మీరెందుకండి? ఒక నిమిషం ఉండండి ప్లీజ్. మీరెందుకు అదే వేరు మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముగ్గురు కూడా అదాని అనలేరు. సరే సరే ఒకటండి సబ్జెక్ట్ కొద్దాం ప్లీజ్. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. రఫీ గారు ప్లీజ్ ఒక బానే ఉంది. మీరు ప్రసాద్ గారు వదిలేసాడు. శ్రీనివాస్ రెడ్డి గారు అది సబ్జెక్ట్ కాదు. రఫీ గారు ప్లీజ్ మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు విల్సన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరం లేదు. మనం సబ్జెక్ట్ ఇవన్నీ ఎందుకండి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు మేము చెప్తాము, దాన్ని మీరు కొమ్ముగాయండి. ఓకే విల్సన్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. మీరు మనం సబ్జెక్ట్ మాట్లాడతాం. బ్యాలెన్స్ గా వాస్తవాలు చెప్పాలి. మేము సబ్జెక్ట్ ఉండదు వస్తారు అంతే. వినండి ఒక 14-15 సంవత్సరానికి రాష్ట్ర విభజన అప్పటికి మనకి 6,625 కోట్లు మాట్లాడేది ఆయనండి. ఎవరిని అడుగుతున్నారు మీరు? ఫైనల్ గా మీరే సమాధానం చెప్పాలి. 14-15 సంవత్సరానికి 6,625 సమాధానం రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఎవరండి? మళ్ళీ అడుగుతాను చెప్పండి. రాజేష్ గారు మీరు చెప్పండి నాకు సమాధానం. కానీ మీరు సమాధానం చెప్పమని అడగండి వాళ్ళని. చెప్పండి. ఇప్పుడు 2014, 2019 మా ప్రభుత్వం ఉన్నంత వరకు మేము దిగిపోయేటప్పుడు మిగులు కరెంట్ ఇచ్చి దిగాము. ఉండండి అది వాస్తవం రికార్డులో ఉంది. ఓకే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ₹5.90 సోలార్ పవర్, ₹4.60 విండ్ పవర్ తో రాష్ట్రాన్ని మిగులు విద్యుత్తులోకి తెచ్చాము. తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండింటిని రద్దు చేశాడు. ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లన్నీ రద్దు చేశాడు. రద్దు చేసిన తర్వాత ₹12 నుంచి ₹14 వరకు పవర్ కొంటూ స్టార్ట్ చేశాడు. థర్మల్ పవర్ ప్రొడక్షన్ ఆపేశాడు. రాష్ట్రంలో బొగ్గు కొనలేని పరిస్థితిలో థర్మల్ పవర్ స్టేషన్స్ లో ప్రొడక్షన్ ఆపేశాడు. ఆ తర్వాత టెండర్లు పిలిచాడు. 7,000 మెగావాట్లు కావాలని చెప్పి టెండర్లు పిలిచాడు. ₹2 లోపు మేము సప్లై చేస్తామని చాలా కంపెనీలు టెండర్లు వేసినాయి. ఆ టెండర్లు కూడా రద్దు చేశాడు. సెకీతో ₹2.40 ఒప్పందం చేసుకున్నాడు. ఓకే మంచిదే, తక్కువగా చేసుకున్నాడు. కానీ 3 సంవత్సరాలు వాళ్ళు సప్లై చేయలేదు. మార్కెట్ లో ₹14 పెట్టి కొని ప్రజల మీద 7 సార్లు ఛార్జీలు పెంచి 17,000 కోట్ల భారం వేశాడు. ఇతన్ని నేరస్తుడు ఏమన్నా చెప్పండి. దీనికి వాళ్ళు చెప్పకపోతే మీరు అడగండి, నేను అడిగితే చెప్పకపోతే దానికి మీరు అడగండి. చెప్పిస్తా. రైట్. ప్రసాద్ గారు మీ దగ్గర ఉందా సమాధానం? ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఉండకుండా నేను రాను ఎప్పుడు డిబేట్కి.
ఇప్పుడు 14-15 సంవత్సరం రాష్ట్ర విభజన టైంకి 6,625 కోట్ల అప్పుతో మనకి రాష్ట్రం కాగ్ రిపోర్ట్ ప్రకారం సార్. తర్వాత అది బడ్జెట్ ఫిగర్. తర్వాత 18-19 రాష్ట్ర విడిపోయిన తర్వాత మొదటి 5 years టర్మ్ కంప్లీట్ అయితే 28,715 కోట్లతో కాగ్ రిపోర్ట్ అది. అంటే దగ్గర దగ్గర 34% ఎన్హాన్స్ అయింది. ఎందుకు నేను అడిగిందని చెప్పమనండి సార్, రాష్ట్ర బడ్జెట్ చెప్తా నిధులు పెరగలేదు, రాష్ట్రం మిగిలిన విద్యుత్ చెప్తాను ఒక్కసారి. ఎలాగెళ్ళింది? భారం ఎందుకు పడింది? చెప్తున్నాడు. ఏ అగ్రిమెంట్లు రద్దు చేశావు? రవి గారు ఏ అగ్రిమెంట్లు చేసుకున్నావు చెప్పి ఇవాళ ప్రజలు సార్ అడుగుతున్నారు. ఆ ఛానల్లో ఎక్కండి రోడ్డు మీద వేసి కూర్చుంటాడు. ప్రసాద్ గారు చెప్తున్నాడు, చెప్పండి. చెప్పి గాబరా పడిపోకూడదు. అందుకనే ఇప్పుడు 29,110 కోట్లు 23-24 అప్పు అంటే దగ్గర దగ్గర 0.3% పెరిగింది. కారణం జాగ్రత్తగా వింటే, ఎందుకంటే ఇందాక రఫీ గారు చెప్పారు చూడండి, 5-6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారండి. అంటే పెంచారనే చెప్తున్నా. దేనికి బాధపడుతున్నారు వినండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ రంగ సంస్థలు ఉంటాయి, కలెక్టర్ ఆఫీసులు, నెక్స్ట్ ప్రభుత్వ రంగ స్కూళ్ళు, లేదా ఏదైనా మీరు గవర్నమెంట్ ఆఫీసులో అప్పులు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టకపోతే అది గొప్ప మాట. అవును. ఇప్పుడు మీరు మిగులు విద్యుత్ కింద చెప్తుంది ఏదైతే ఉందో, కానీ ఒరిజినల్గా మనం డిస్కామ్లకి డబ్బులు కట్టవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఆ డిఫరెన్స్ చూడండి, 34% ఎన్హాన్స్ అయినా 5 years టర్మ్ 2014 to 19 చూసుకుంటే, బట్ 19 to 24 తీసుకుంటే 0.3% ఎందుకు ఎన్హాన్స్ అయింది? బికాస్ మీరు మిగులు విద్యుత్ ఉండండి మీరు మధ్యకి రాకండి. మిగులు విద్యుత్ ఇక్కడికి వచ్చి కోలెక్టర్ గారు ఇప్పుడు మిగులు విద్యుత్ ఏం చెప్పింటారే మీ దగ్గర? అది కూడా 7,600 యూనిట్లు మిగులు యూనిట్లు ఉందని చెప్పింది నేను. ఆ డేటా కూడా లేకుండా వచ్చారు మీరు. ఉండండి రఫీ గారు వినండి. పేపర్ చదివితే మీకు ఏం అర్థం అవ్వదు, విషయం వినాలి. క్రిటికాలిటీ ఇక్కడే ఉంటుంది. అరే ఇదే నేను 7,600 యూనిట్లు మిగిలిన యూనిట్లు చెప్పాను. 5 సార్లు పెంచింగ్ నేనే చెప్తున్నా. డేటా చెప్తుంటే దేనికి గించిపోతున్నారు? ఏం తెలియకుండా వచ్చేస్తారు. దజ్జి బ్యాచ్ తీసుకొని మన ఎత్తిపెట్టి నువ్వు వైఎస్ఆర్సీపీ అంటే అయిపోతుంది. ఏమి తెలియకుండా వచ్చి జాగ్రత్త వినండి, లెక్క వినాలి. అర్థం అవదు చెప్తున్నాడు. మనం విన తర్వాత మీరే మధ్యలో వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు పొల్యూషన్ వద్దని చెప్పారు. రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ తీసుకొని సోలార్ ఎనర్జీ చేస్తుంది. మీ టైంలో కుదుర్చుకున్న 3 సంవత్సరాల తర్వాత ప్రొడ్యూస్ అయ్యే ₹5.90 కన్నా ఇదే గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకన్నా తక్కువ. ఎందుకంటే మీ దగ్గర మిగులు విద్యుత్ ఉంటుంది. ఏమీ తెలియదు, ఆయనకేం తెలియదు సార్. మీకేం మళ్ళీ చెప్తున్నాను, ఆయనకేం తెలియదు. అమాయకంగా డిబేట్లకు పంపిస్తారంటే ఏం చెప్తున్నాడు? మిగిలి యూనిట్ దేనికి నెత్తినేసి కొట్టుకోవడానికి? మిగిలి యూనిట్లో రాష్ట్రం కాబట్టి ఎవరికి లేని సబ్సిడీ మనకు దొరుకుతుంది. ఈ లాజిక్ మీ దగ్గర లేదు. రఫీ గారు ఇప్పుడు ఆయన ప్రసాద్ గారు ఏమంటే ఈ రోజు మిగులు ఉంది కాబట్టి మిగులు విద్యుత్ కాబట్టి మనకి ఈ రాయితీ దొరుకుతుంది, ఈ సబ్సిడీ వస్తుంది అంటున్నారు. ఎందుకు తక్కువ వస్తుంది? అదొకటి అది మీ అపవాదం సార్. కొంటే అలా కాదండి. విద్యుత్ ఛార్జీలు ఉండండి సార్, లాజిక్ వినండి. విద్యుత్ ఛార్జీలు పెంచారని మీరే చెప్తుంటే ఎక్సెస్ రేట్ పవర్ ఎందుకు కొంటారు? ఎక్కడి నుంచి కొంటారు చెప్పండి? ఏ సంస్థ దగ్గర నుంచి కొంటారు? ఎలా కొంటారు చెప్పండి? ఎవరితో అగ్రిమెంట్ చేశారు? ఎవరితో చేశారు? ఇది మీరు రాసిన పనికిమాల పేపర్లు వేసిన సార్. అగ్రిమెంట్ ఎలా జరుగుతాయి? సెకీతో అగ్రిమెంట్ అదానీ పవర్ కొంటామని ఏమదు. సెకీ విల్ గివ్ పవర్ అంతే. సెంట్రల్ గవర్నమెంట్ దానికి సరస్వతి ప్రాజెక్ట్స్ పవర్ కొనుక్కోవచ్చు కదా సార్. ఆయన ఎవరెవరితో అగ్రిమెంట్ చేసుకోవచ్చు పని ఉంది. గుజరాత్ లో ప్రొడ్యూస్ చేస్తున్న పవర్ గుజరాత్ లోనే వాళ్ళు ఒక విషయం చెప్పండి రఫీ గారు నిన్న ఒక విషయం ప్లీజ్. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు ఏమైనా బయట పెట్టబోతున్నారా? సార్ నెలాఖరండి గప్చుప్, నెలాఖరు గప్చుప్, ఇంకేముండదు. కొత్త సబ్జెక్ట్ నెక్స్ట్ మంత్ డిసెంబర్. ఆయన ఎంత భారం వేశారు ప్రజల మీద? మార్కెట్ రేట్లు ఎందుకు కొన్నాడు? ₹5 మీరే భారం వేసింది మీరండి బాబు. ట్రూ ఛార్జీలు పోతుంది మీరు.
7,000 కోట్లు తీసుకున్నారు 5 నెలల్లో. ఇస్తామని తెలుసా సార్ రాజేష్ గారు? ట్రూ అప్ ఛార్జీల ప్రకారం 7,000 కోట్లు, ఇంకా 3,000 కోట్లు మిగిలిన సంవత్సరాల ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవి కాంట్రడిక్షన్, ఇవి ఒప్పుకోరాలు. 7,000 కోట్లు దోచేశారు ఆల్రెడీ ట్రూ అప్ ఛార్జీలు. 12,000 కోట్లు పూర్ణకుంభం రెడీ. సమయం లేదు, వదిలేసండి, సమయం లేదు, వదిలేసండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు ఫైనల్ గా. అసలు గమనిస్తారు సార్, ఏం పర్లే. రైట్, సమయం లేదు, నాకు ఒకసారి చెప్పండి, టైం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. సార్, ఇక్కడ రఫీ గారు ఎన్ని చేసినా సరే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు ₹1 పెంచకుండా నేను ముందుకెళ్తానన్న వ్యక్తి ఈ 5 నెలల్లోనే 7,000 కోట్లు వేసి రఫీ గారు మీరు అట్లా మధ్యలో రాకండి ప్లీజ్. కప్పడానికి ఏర్పాటు చేశాడు. దాని గురించి మాట్లాడేటటువంటి రఫీ గారు మీరు మాట్లాడనివ్వట్లేదు, కావాలని మాట్లాడనివ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మీరు అట్లా మాట్లాడండి. చేతగానితనం తప్ప ఏమన్నా మీ దగ్గర? మీరు ఎక్కడండి? మీరు ఎవరి మాట్లాడలేదు, వాళ్ళని ఇంటికి పంపించడం ఎన్ని మోసం కదా. మోసానికి చిరునామా మీరు, మోసం అబద్ధానికి చిరునామా మీరు. వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు, వాలంటీర్లకు 10,000 వ్యవస్థలలో లేదండి. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నా. 7,000 కోట్లు ట్రూ అప్ ఛార్జీలు 5 నెలల్లో, 12,000 కోట్లకు బడ్జెట్ ఉంది. ప్రణాళికబద్ధంగా ట్రూ అప్ ఛార్జీలు వేస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి మీది. ప్రజల మీద రూపాయి భారం వేయలేదు. వేశారు, ఇప్పటికే 7,000 కోట్లు వేశారు, ఇప్పటికే 7,000 కోట్లు వేశారు, ఇప్పటికే 7,000 కోట్లు వేశారు, చూపించండి. అబద్ధాలు మీరు చెప్పొద్దు. 5,000 కాదు 10,000 వాలంటీర్లు ఇస్తామని ఇళ్లకు పంపించేశారు. మీరు అబద్ధాలు చెప్పడంలో మీరు ఎక్స్పర్ట్. ఆగస్టు ఎందుకు ఎన్రోల్ చేయలేదు? విల్సన్ గారు చెప్తున్నారు. విల్సన్ గారు మేము అధికారంలోకి వచ్చింటే ఎన్రోల్ చేసిండేవాడు. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎన్రోల్ చేయాలి. విల్సన్ గారు మేము చేసిండేవాళ్ళం. మీరు అధికారంలోకి ఎంతగాని మాట రఫీ గారు ఎన్రోల్ చేయాల్సింది మీరు, మేం కాదు. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు చేయాలా? మీరు అధికారంలోకి వచ్చి మీరు చేయాలా? అధికారంలోకి వచ్చిన వాళ్ళు రెన్యువల్ చేస్తారు. రెడ్డి గారు కాదు రెన్యువల్ చేసేది. రైట్, ఓకే రైట్ అండి, సమయం లేదు ప్లీజ్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ రెడ్డి గారికి, రఫీ గారికి ప్లీజ్, విల్సన్ గారికి, ప్రసాద్ గారికి, చిచ్చలపాలని మీ అందరికీ ధన్యవాదాలు అండి. ఇది వాళ్ళ చర్చ. పరోక్షత మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 సామాన్యుడి ఆరోపణ.